హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 109వ రోజు అండి. నిన్నటి రోజుని పరమహంస యోగానంద గారి యొక్క బృందం కేశవానంద స్వామి గారిని కలుసుకున్నటువంటి సంగతులు మనం చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని విశేషాలు ఉందాం. బాబాజీ చెప్పినటువంటి ఈ ఓదార్పు మాటలు, బాబాజీ పలికిన ఈ ఓదార్పుతో కూడినటువంటి హామీ కేశవానంద గారి నోట విని గాఢంగా చెలించాను. నా గుండెలో ఉన్న మోగబాధ దీంతో తొలగిపోయింది. శ్రీ యుక్తేశ్వర గారు ముందే సూచించినట్లు బాబాజీ నాకు కుంభమేళాలో కనిపించినందుకు మరి నేను ఏమాత్రం దిగులు పడలా. ఆశ్రమ అతిథులుగా ఒక రాత్రి అక్కడ గడిపి మర్నాడు మధ్యాహ్నం మేము కలకత్తాకు బయలుదేరాం. యమునా నది మీదున్న వంతెన మీదుగా కార్లలో ప్రయాణం చేస్తూ ఆకాశంలో సూర్యుడు నిప్పు రాజేసినట్టుగా, నిజంగా అగ్నిదేవుడి వన్నెల కొలిమిలాగున్నటువంటి బృందావన ఆకాశరేఖ అద్భుతాన్ని, ఆ దృశ్యాన్ని నిలకడగా ఉన్న నీళ్లలో ప్రతిఫలిస్తూ ఉండగా తిలకించి ఆనందించాం కూడా. యమునా తీర గాలులు బాలకృష్ణుడి స్మృతులతో పునీతనమైనవి. ఆ దైవావతార మూర్తికి, ఆయన భక్తులకు ఎప్పటికీ ఉండే దివ్య ప్రేమకు ప్రతీకగా ఆయన ఇక్కడ ముగ్ధ మాధుర్యంతో గోపికలతో లీలా వినోదాల్లో మునిగి తేలాడు. చాలామంది పాశ్చాత్య వ్యాఖ్యాతులు కృష్ణ భగవానుడి జీవితాన్ని అపార్థం చేసుకుంటారు. ఒక అనువాదకుడి రాతలో వచ్చిన హాస్యాస్పదమైన తప్పు దీనికి ఒక ఉదాహరణ. మధ్యయుగంలో జీవించిన రవిదాస్ అనే చర్మకారుడు ఆత్మదృష్టి అయినటువంటి సాధువు. ఆయనకు సంబంధించిన కథ ఇది. అతడు మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న ఆధ్యాత్మిక విభూతిని తన వృత్తికి సంబంధించిన సులువైన మాటలతోనే గానం చేశాడు. ఆ గానం వినండి. విశాల వినీల ఆకాశం నీడలు నివసిస్తాడు దేవుడు చర్మాంబధారిగా. రవిదాస్ కవితకు ఒక పాశ్చాత్య రచయిత రాసిన అనాలోచిత వ్యాఖ్య విన్నప్పుడు నవ్వాపుకోలేక ఎవరైనా పక్కకి తిరిగి నవ్వుకుంటారు. తరువాత అతడు ఒక గుడిసె వేసుకొని అందులో తాను చర్మంతో చేసిన ఒక బొమ్మ పెట్టుకొని పూజ చేయటం మొదలుపెట్టాడు అని రాశాడు. రవిదాసు మహానుభావుడైన కబీరుకు సోదర శిష్యుడు. రవిదాసు శిష్య శిఖామణుల్లో ఒకతే చిత్తోడ్ రాణి. ఆమె ఒకసారి తన గురువుగారి గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేసి చాలామంది బ్రాహ్మణుల్ని భోజనాన్ని పిలిచింది. కానీ వాళ్ళు చెప్పులు కుట్టే ఆంచుజుడి పక్కన కూర్చొని తాము భోంచేయమని అన్నారు. కానీ దర్జాగా దూరంగా మైలపడని అన్నం తినటానికి కూర్చునేటప్పటికీ ప్రతి ఒక్క బ్రాహ్మణుడికి ప్రక్కన ఒక్కొక్క రవిదాస్ కనిపించారు. ఈ సామూహిక దర్శనానుభవం వల్ల చిత్తోడ్లో విస్తృతంగా ఆధ్యాత్మిక పునరుద్ధరణ కూడా జరిగింది. మరి కొన్నాళ్ళకు మేము కలకత్తా చేరుకున్నాం. శ్రీ యుక్తేశ్వర గారిని చూడాలని తహతహలాడుతూ ఉండగా ఆయన శ్రీరాంపూర్ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు దక్షిణ దిశలో 300 మైళ్ళ దూరంలో ఉన్న పూరిలో ఉన్నారన్న సంగతి విని ఎంతగానో నిరాశపడ్డా. వెంటనే పూరి ఆశ్రమానికి రండి. ఈ టెలిగ్రామ్ కలకత్తా నివాసి గురుదేవుల శిష్యులు ఒకరైన అతుల్ చంద్ర రాయ్ గారికి మరో సోదర శిష్యుడు మార్చి 8న పంపించినది. ఈ సందేశ వార్త నా చెవిని పడింది. నేను మోకాళ్ళ మీద మోకరిల్లి మా గురుదేవుల ప్రాణం కాపాడమని దేవుడికి మొరపెట్టుకున్నా. నాన్నగారి ఇంటి దగ్గర నుంచి రైలుకు బయలుదేరిపోతూ ఉండగా లోపల నుంచి ఒక దివ్యవాణి పలికింది. ఈ రాత్రి పూరి వెళ్ళకు, నీ ప్రార్థన మన్నించడానికి వీల్లేదు. ప్రభు, గురుదేవుల ప్రాణం కాపాడమని పదే పదే నేను చేసిన ప్రార్థనల్ని నువ్వు తిరస్కరించాల్సి ఉంటుంది కనుక పూరిలో నాతో పెనుగులాటకు దిగటం నీకు ఇష్టం లేదా? అలాగైతే ఆయన నీ ఆజ్ఞ మేరకు ఉన్నతతర విధులు నిర్వహించడానికి తరలిపోవాల్సిందేనా? ఆంతరికమైన ఆదేశానికి తలవగ్గి ఆ రోజు రాత్రి పూరి ప్రయాణం మానుకున్నాను. మరునాడు సాయంత్రం బండికి బయలుదేరా. దారిలో 7 గంటల వేళ నల్లటి సూక్ష్మ మేఘం ఒకటి
ఆకాశాన్ని కమ్మేసింది. తర్వాత మా బండి గర్జన చేస్తూ పూరి వైపు సాగుతూ ఉండగా నా ఎదుట శ్రీ యుక్తేశ్వర గారి రూపం దర్శనమిచ్చింది. గంభీర భంగిమలో కూర్చున్నారు ఆయన. రెండు పక్కల 2 దీపాలు కూడా ఉన్నాయి. అయిపోయిందా అంతా అంటూ ప్రాధేయపూర్వకంగా చేతులెత్తాను. ఆయన తల ఊపారు. తర్వాత మెల్లగా అదృశ్యమయ్యారు. మరునాడు ప్రొద్దున నేను పూరి ప్లాట్ఫామ్ మీద నుంచొని అప్పటికీ అనుకున్నది జరగదని అనుకుంటూనే రవంత ఆశ పెట్టుకొని వేలాడుతూ ఉండగా నాకు తెలియని వ్యక్తి ఎవరో నా దగ్గరికి వచ్చాడు. మీ గురువుగారు పోయిన సంగతి విన్నారా? మరో మాట ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఎవరో, నన్ను ఎక్కడ కలుసుకోవాల్సింది ఆయనకి ఎలా తెలిసిందో నాకైతే తెలియలే. మా గురుదేవులు ఆ దుర్వార్తను రకరకాలుగా నాకు అందించడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి గ్రహించి కొయ్యబారిపోయి నేను ప్లాట్ఫామ్ మీద గోడ మీద వాలిపోయాను. తిరుగుబాటుతో కుతకుతలాడుతున్న నా అంతరంగం ఒక అగ్నిపర్వతంలా ఉంది. నేను పూరి ఆశ్రమాన్ని చేరేసరికి దాదాపు సురహద పడిపోయే స్థితిలో ఉన్నా. గుండె చిక్కబట్టుకో, ప్రశాంతంగా ఉండు అంటూ పదే పదే మృదువుగా చెబుతూ వస్తుంది నా అంతర్వాణి. ఆశ్రమంలో గురుదేవుల భౌతిక కాయం ఉన్న గదిలో అడుగుపెట్టే. ఊహించలేనంత సజీవంగా పద్మాసనంలో ఉంది ఆయన శరీరం. ఆరోగ్యం, సౌందర్యం ఉట్టిపడుతున్నాయి. చనిపోవటానికి కొన్నాళ్ల ముందు గురుదేవులకు కొద్దిగా జ్వరం వచ్చింది. కానీ ఆయన అనంతధామంలోకి ఆరోహించటానికి ముందు రోజున ఆయన శరీరానికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. ప్రియమైన ఆయన దేహం వైపు నేను ఎన్నిసార్లు చూసినప్పటికీ దాంట్లో నుంచి ప్రాణం పోయిందని అనిపించేటట్టుగా నాకు తెలియటల్లా. ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉంది. ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తమవుతూ ఉంది. మార్మికమైన పిలుపు వచ్చిన సమయంలో ఆయన స్పృహతోనే దేహాన్ని విడిచిపెట్టారా అనిపించింది. బెంగాల్ సింహం వెళ్ళిపోయింది అంటూ ఎంతగానో వాపోయాను. మార్చి 10న అంత్యక్రియలు జరిపాను. సన్యాసులకు విధించిన సనాతన పద్ధతి కర్మకాండ ప్రకారం శ్రీ యుక్తేశ్వర గారిని పూరి ఆశ్రమం తోటలో సమాధి చేయటం జరిగింది. ఆ తర్వాత ఆయన శిష్యుల్లో దగ్గరలో ఉన్నవాళ్ళు, దూరాల్లో ఉన్నవాళ్ళు మేష సంక్రమణ సందర్భంలో గురుదేవులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చారు. కలకత్తాలో ప్రముఖమైన అమృత బజార్ పత్రిక ఆయన బొమ్మ ఒకటి వేసి ఆయన గురించి చాలా రాసింది. ఆ సారాంశం ఏమిటంటే 81 సంవత్సరాల వయసు గల శ్రీమద్ స్వామి యుక్తేశ్వరగిరి మహారాజ్ మరణ భండారకాండ మార్చి 21న పూరిలో జరిగింది. దీనికి చాలామంది శిష్యులు పూరి కూడా వెళ్ళారు. భగవద్గీత వ్యాఖ్యాతల్లో అగ్రేసరుల్లో ఒకరైనటువంటి స్వామి మహారాజ్, కాశీలో ఉండే యోగిరాజ్ శ్రీ శ్యామాచరణ్ లాహిరి మహాశైల శిష్య శిఖామణి. స్వామి మహారాజ్ భారతదేశంలో అనేక యోగదా సత్సంగ కేంద్రాలకు వ్యవస్థాపకులు కూడా. అంతేకాకుండా ఆయన ప్రధాన శిష్యులైన స్వామి యోగానంద గారు పాశ్చాత్య దేశాలకు వ్యాప్తి చేసిన యోగ విద్యా ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చిన వారు ఆయన. మహాసముద్రాలు దాటి వెళ్ళి భారతీయ మహామహుల సందేశాల్ని అమెరికాలో వ్యాప్తి చేయాలన్న స్ఫూర్తి స్వామి యోగానంద గారికి కలిగించింది శ్రీ యుక్తేశ్వర గారి భవిష్య దృష్టి, గాఢానుభూతి. భగవద్గీతకు, ఇతర పవిత్ర గ్రంథాలకు శ్రీ యుక్తేశ్వర గారు చేసిన వ్యాఖ్యానాలు పాశ్చాత్య తత్వశాస్త్రాల మీద ఆయనకున్న అనుభవాలనికి ప్రత్యక్ష సాక్ష్యాలు. అంతేకాకుండా అవి తూర్పు దేశాలకు, పడమటి దేశాలకు మధ్య నెలకొనవలసిన ఏకత్వ సాధనకు మార్గనిర్దేశంగా నిలుస్తాయి. అన్ని మతాల విశ్వాసాల ఏకత్వాన్ని నమ్మే శ్రీ యుక్తేశ్వర మహారాజ్ మతంలో శాస్త్రీయ దృష్టి పొందుపరచడానికి వివిధ తెగల సాంప్రదాయాల నాయకుల సహకారంతో సాధుసభ స్థాపించారు. మరణ సమయంలో ఆయన సాధుసభ అధ్యక్ష స్థానానికి తమకు వారసులుగా స్వామి యోగానంద గారిని కూడా నియమించారు. అటువంటి మహాపురుషుల మరణం భారతదేశానికి తీరని లోటు. ఆయన సాన్నిహిత్యం పొందే అదృష్టం కలిగిన వారందరూ భారతదేశ సంస్కృతిలోని నిజమైన స్ఫూర్తిని, ఆయనలో మూర్తిభవించిన
సాధనను తమ అంతరంగాల్లో పొందుపరుచుకుందురుగాక. ఇది ఆ పత్రిక యొక్క కథనం. నేను కలకత్తాకు తిరిగి వచ్చేసాను. పవిత్ర స్మృతులు గల శ్రీరాంపూర్ ఆశ్రమానికి అప్పుడే వెళ్ళగలనని విశ్వాసం లేనందువల్ల శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వర గారి బాలశిష్యుడైన ప్రఫుల్లను పిలిపించి అతను రాంచీ విద్యాలయంలో చేరటానికి తగిన ఏర్పాట్లు చేశాను. మీరు అలహాబాద్ మేళాకు బయలుదేరిన నాడు ప్రొద్దున్నే గురుదేవులు రాతబల్ల మీద భారంగా వాలిపోయారు అని చెప్పాడు ప్రఫుల్ల. యోగానంద వెళ్ళిపోయాడు అంటూ నా కోసం విలిపించారట. ఉపన్యాసాలతో, తరగతులతో, ఇంటర్వ్యూలతో, పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకోవటంతో గడిచిపోయాయి రోజులు. నిర్విరామమైన కార్యకలాపాలలో మునిగి ఉన్న సర్వానుభూతి దిగువన అనేక సంవత్సరాల పాటు మందరంగా ప్రవహిస్తూ వచ్చిన నా ఆనంద నదీ ప్రవాహం ఒక నల్లటి దిగులు వాగు వచ్చి కలవటం వల్ల కలుషితమైపోయింది. ఆ దివ్య ఋషి ఎక్కడికి వెళ్ళారు అంటూ నా అంతరంగ అగాధాల్లో నుంచి నిశ్శబ్దంగా అరిచాను. అయినా సమాధానం రాలేదు. గురుదేవులు విశ్వ ప్రేమాస్పదులైన పరమాత్మలో పూర్తిగా ఐక్యం కావటమే మంచిది అని నా మనసు నాకు నచ్చజెప్పింది. అమరలోకంలో ఆయన శాశ్వతంగా విరాజిల్లుతున్నారు. ఆయన్ని మరెన్నడూ పాత శ్రీరాంపూర్ భవనంలో నేను చూడలేకపోవచ్చు అని నా హృదయం విలపించింది. ఇక మీదట ఆయన కలుసుకోవటానికి నీ స్నేహితులు తీసుకొచ్చి, ఇదిగో చూడండి, భారతదేశ జ్ఞానావతారాలు ఆయన అని సగౌరవంగా చెప్పలేను కదా. మా బృందం జూన్ నెల తొలినాళ్లలో బొంబాయి నుంచి బయలుదేరి పాశ్చాత్య దేశాలకు వెళ్ళటానికి శ్రీ రైట్లు అన్ని ఏర్పాట్లు చేశాడు. మే నెలలో కలకత్తాలో వీడ్కోలు, విందులు, ప్రసంగాలు జరిగిన తరువాత మిస్ బ్లెడ్స్, శ్రీ రైట్, నేను కూడా ఫోర్డ్ కారులో బొంబాయికి బయలుదేరాం. మేము అక్కడ చేరిన తర్వాత ఓడ అధికారులు మా ప్రయాణం రద్దు చేసుకోమన్నారు. మా ఫోర్డ్ కారుకు ఆ ఓడలో చోటు లేకపోవటమే దానికి కారణం. ఆ కారు మళ్ళీ మాకు యూరోప్లో అవసరం అవుతుంది. పర్వాలేదు అన్నాను శ్రీ రైట్తో విషాదంగా. అయితే నేను మళ్ళీ ఒకసారి పూరి వెళ్ళాలనుకుంటున్నాను అని మనసులో ఇలా అనుకున్నా. మళ్ళీ మరోసారి నా కన్నీళ్లు గురుదేవుల సమాధిని తడపాలి అనిపించింది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సరికొత్త అధ్యాయం శ్రీ యుక్తేశ్వర గారి పునరుత్థానం గురించి చెప్పుకుందాం. ఇట్లు మీ రామిరెడ్డి, మానసరోవరం. థ్యాంక్ యూ.